కృష్ణ ఈసారి ఎన్నికల షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి ఇవాళ చివరి దశ 7వ దశ పోలింగ్ ముగిసే వరకు చాలా ఉత్కంఠ, ఎన్నెన్నో ఫీట్లు, ఎన్నెన్నో సర్కస్లు. అబ్బో మామూలుగా లేదులే. డెమోక్రటిక్గా కంటే డ్రామాటిక్గా ఎక్కువగా పార్టీలు తలబడ్డాయని చెప్పొచ్చు కదా. సో ఈ పరిస్థితిలో ఇప్పటివరకు నేను చెప్పిన సీక్వెన్స్ కనుక మనం చూస్తే వీళ్ళు పొత్తులు కట్టిన తీరు, మధ్య మధ్యలో అలక పానుపులు ఎక్కడాలు, తర్వాత కొత్త వాళ్ళు ఎన్డీఏలోకి రావడం, ఉదాహరణకి టీడీపీ విషయంలో బీజేపీ మధ్య కొంత చర్చ చివరి నిమిషంలో చేరిన తీరు, ఇట్లాంటివి జరిగాయి. ఈ ఎజెండాలు, ఈ కూటమిల ఎజెండాలు అండ్ వీళ్ళు విడుదల చేసిన మేనిఫెస్టోలు, ఏ అంశాలు వీళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంది అండ్ ప్రిడిక్షన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? మాత్రం 4వ తేదీ నుండి కౌంటింగ్ వరకు కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది మొత్తంగా. అయితే ఈ మొత్తం 2024 సార్వత్రిక ఎన్నికలు చూస్తే చాలా ఉత్కంఠభరితంగా జరిగాయి, హోరాహోరీగా జరిగాయని చెప్పచ్చు. గతంలో ఉన్న దానికన్నా భిన్నంగా 2019 ఎన్నికలకి ఇప్పుడు 2024 ఎన్నికలకి చాలా అంశాలే ప్రభావితం చేశాయని చెప్పచ్చు. చాలా అంశాలే ప్రభావితం చేశాయని చెప్పచ్చు. ఇటు ఇండియా కూటమి కానీ, ఈ ఎన్డీఏ కూటమి కానీ, ఈ కూటమిలో గతంలో లేనట్లుగా ఈసారి అనేక అంశాలు చోటు చేసుకున్నాయి. అసలు ప్రచారం కూడా అనేక వింత పోకడలు కూడా పోయింది. అసలు ప్రచారానికి ఒక హద్దు అంటూ లేకుండా కూడా పోయిందనే చెప్పచ్చు. సో దానికి సంబంధించి ఏదైతే ఈ యొక్క ప్రచారానికి సంబంధించినటువంటి అంశం అంటే మొత్తంగా చూసుకుంటే ఇండియా కూటమి అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఈ రెండిట్లో కూడా ప్రధానంగా 4 అంశాలే మొత్తం ఈ యొక్క ఎన్నికలను ప్రభావితం చేశాయి. మొదటిది ఈ కూటమి, ఇటు ఇండియా కూటమిలో ఎవరున్నారు, ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఈ కూటమి అన్నది ఎంత బలంగా ఉంది, ఎవరు ఎంత బలంగా ఉన్నారు అన్నది మొదటగా మనం విశ్లేషించుకోవచ్చు, దాని గురించి చెప్పుకోవచ్చు. ఈ ఎన్డీఏ కూటమికి సంబంధించి చూస్తే గతంలో 2019లో లేనటువంటి కొత్త పార్టీలు ఇప్పుడు ఎన్డీఏలో చేరాయి. 2014లో టీడీపీ ఉంది, కానీ 2019లో టీడీపీ లేదు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు టీడీపీ వచ్చింది. తర్వాత ఎన్సీపీకి చెందినటువంటి అజిత్ పవార్ కూడా కొత్తగా వచ్చారు. ఏక్నాథ్ షిండే అక్కడ శివసేనను చీల్చి ఏక్నాథ్ షిండే ఇటు ఎన్డీఏలోకి వచ్చారు. తర్వాత నితీష్ కుమార్ కూడా ఎన్డీఏలోకి రావడం జరిగింది. 2014లో ఆయన లేరు, తర్వాత వచ్చారు. 2019లో ఉన్నారు, తర్వాత మళ్ళీ పోయారు, మళ్ళీ వచ్చారు నితీష్ కుమార్. సో కొత్తగా వీళ్ళంతా కూడా యాడ్ అయ్యారు. సో ఈసారి అయితే ఎన్డీఏకి కొంత బలం వచ్చిందనే చెప్పచ్చు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈ ఎన్డీఏలోకి రావటం వల్ల ఎన్డీఏకి కొంత క్రెడిబిలిటీ కూడా పెరిగిపోయింది. సో ఎన్డీఏకి గతం కన్నా భిన్నంగా ఈసారి పార్టీల బలం ఎక్కువగా ఉందనే చెప్పచ్చు. ఇక ఇండియా కూటమికి వస్తే గతంలో 2019లో చూసుకుంటే ఇండియా కూటమినే లేదు, ఎవరు కూడా ఎవరికి వారే పోటీ చేశారు. కానీ ఈసారి మాత్రం ఎన్డీఏకి ధీటైనటువంటి జవాబు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ప్రారంభమైనటువంటి ఇండియా కూటమి మధ్యలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. అసలు మమతా బెనర్జీ ప్రతిసారి చిరాకు చేస్తూ వచ్చేది. ముందుగా ఇండియా కూటమిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిందే మమతా బెనర్జీ. కానీ చివరికి వచ్చేసరికి మమతా బెనర్జీ ఆ కూటమిలోనే లేకుండా పోయారు. విడిగా పశ్చిమ బెంగాల్లో ఆమె విడిగానే పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఇండియా కూటమికి నేతృత్వం వహించాలనుకున్నది నితీష్ కుమార్. కానీ ఆ నితీష్ కుమారే చివరికి బీజేపీలో ఎన్డీఏలో చేరాల్సి వచ్చింది. బీజేపీ మద్దతుతోనే మళ్ళీ బీహార్లో అక్కడ పార్టీ పెట్టాల్సి వచ్చింది. సో ఎన్డీఏ అయితే మొత్తానికి ఇండియా కూటమిలో మొదట కొంత చాలా కష్ట నష్టాలు వచ్చాయి. చివరి వరకు ఇండియా కూటమి ఉంటుందా